మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీమతి పి మాధవి ఆధ్వర్యంలో మనసున్న దాతల సహకారంతో కావలి డివిజన్ సహాయ బీసీ సంక్షేమాధికారి శ్రీమతి వి అరుణమ్మ అధ్యక్షతన ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్లోని 45 మంది బీసీ బాలుర హాస్టల్లోని 25 మందికి త్వరలో జరగబో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా హర్షధ్వనుల మధ్యన పరీక్ష సామాగ్రి అందజేయడం జరిగింది. గౌరవ అతిథులుగా విచ్చేసిన విశ్రాంత లెక్చరర్ ఎంవి ప్రసాదరావు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎం అజిత్ బాబు, విశ్రాంత వసతిగృహ సంక్షేమాధికారి ఎస్కే భాష విద్యార్థులకు ప్రేరణ, అవగాహన కార్యక్రమంలో భాగంగా పరీక్షలలో విద్యార్థులకు తగు సూచనలు, జాగ్రత్తలు, అవలంబించాల్సిన పద్ధతుల గురించి తెలియజేస్తూ మీరందరూ ఇష్టపడి కష్టపడి చదివి భావి భారత పౌరులుగా అన్ని రంగాల్లో రాణించాలని, మీ ఉజ్వల భవిష్యత్ మీ చేతుల్లో ఉన్నదని, ఉత్తీర్ణత శాతంను పెంచి మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వసతిగృహ సంక్షేమాధికారులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ధైర్యం నింపడం జరిగింది. పై కార్యక్రమంలో వసతిగృహ సంక్షేమాధికారులు బి చలపతిరావు, శ్రీమతి నాగేశ్వరి, హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రత్నమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు, అభిమాన పాత్రులు ఎంవి ప్రసాదరావు గారు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, మా ప్రతి కార్యక్రమంలో వారి యొక్క సహాయ స్నేహ సహకారాలు అందించేటటువంటి మంచి వ్యక్తి అజిత్ బాబు గారు. అదేవిధంగా బీసీ బాలికల వసతిగృహ సంక్షేమాధికారిని శ్రీమతి నాగేశ్వరి గారు, నాకు చిరకాల పరిచితుడు, అత్యంత ప్రేమపాత్రుడు, నాకు అత్యంత ముఖ్యుడు బంటికోట చలపతిరావు గారు. అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, అతి త్వరలో మార్చి 16 నుండి 10వ తరగతి విద్యార్థులకు జరగబో పబ్లిక్ పరీక్షల సందర్భంగా వారికి సాయి చారిటబుల్ ట్రస్ట్ అధినేత వాళ్ళకి ప్యాడ్స్, పెన్స్, ఆ పరీక్ష సామాగ్రి ఇవ్వాలనేటటువంటి మంచి సంకల్పంతో నా దృష్టికి వచ్చిన సందర్భంగా నాకు హాస్టల్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ హాస్టల్లో పుట్టాను, ఈ హాస్టల్లో పెరిగాను, ఈ హాస్టల్లో ఎదిగాను, పొదిగాను, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాను. ఇప్పటికి కూడా సంక్షేమ వసతి గృహాలంటే నాకు చాలా ప్రేమ, అభిమానం, గౌరవం, ఆత్మీయత, అనురాగం, బంధం, అనుబంధం, అనురాగ బంధం, ఆత్మీయ బంధం, ఇన్ని రకాల బంధాలు ఉన్నాయి నాకు. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశాను కాబట్టి, ఆ డిపార్ట్మెంట్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాను కాబట్టి, రిటైర్డ్ అయ్యి కూడా నేను చెప్తుంటాను మా ప్రసాదరావు వాళ్ళందరూ కూడా, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. అంటే నేను రిటైర్డ్ అయ్యానే కానీ ఎక్కడ కూడా టైర్డ్ కాలా. ఇంకా 74+ వద్ద, అంటే 74 సంవత్సరాలు పైబడిన వయసులో ఉన్నా. అయినా కూడా నేను దాదాపు కావల్లో 22 స్వచ్ఛంద సంస్థలకు గౌరవాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మా మాధవి గారు కూడా
వాళ్ళ స్వచ్ఛత సంస్థకు సంబంధించిన విషయాల్లో కూడా నా యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఓ పితామోహుని కాబట్టి ఇప్పుడున్నటువంటి స్వచ్ఛంద సంస్థల్లో క్షమాపణలు అడుగుతున్నాను. మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు టెన్షన్ పడబాకండి, పేపర్ని క్షుణ్ణంగా చదవండి. అంతేగాని అయ్యో అయిపోయి మాకేం రాలేదని టెన్షన్ లేకుండా మీకు వచ్చిన ఆన్సర్స్ ముందుగా ఇవన్నీ రాసేసుకోండి. క్వశ్చన్ మా నెంబర్ ఇవన్నీ వేసేసుకొని రాసేసుకొని నెక్స్ట్ దానికి ఏదన్నా చిన్న పాయింట్ మీరు యాడ్ చేసినా కూడా ఒక హాఫ్ మార్క్ అన్నా పడద్దు మీకు. అంతేగాని మాకేం రాలేదు కదా పేపర్ ఆడేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఎప్పుడు ఎవరు అనుకోబాకండి. అందరూ బాగా రాయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వల్ల కొంతమందికి ఉపయోగపడ్డది, నేను చేసిన సహాయం కొంతమందికి సహాయపడింది. నలుగురే 2 నిమిషాలు నాకు టైం ఇస్తే మాట్లాడతాను. కాబట్టి ఈ సహాయం చేసిన మేడం గారికి మరొకసారి మన వస్తు మూడే ఒక్కసారి మార్పు కూడా ఎవరు ఊరికేరావు. కష్టపడితే కాబట్టి కొంచెం కష్టపడండి, మంచి మార్కులు వస్తాయి. తద్వారా మీ జీవితాలు బాగుపడతాయి. నాకు తెలిసి మీలో చాలామంది కష్టం దాటిన తర్వాత కాలేజీ పోతారో పోతారో మీకే నెక్స్ట్ ఏడ కావాలి మనం కాలేజీలో కలవాలి. 5 మార్కులు